వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఖ్యాతన్ ఆరోగ్య కేంద్ర నుండి డాక్టర్ దిలీప్ గారు, ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపంచర్ అండ్ నేచురల్ సైన్సెస్. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హలో అండి. సార్, ఆర్థరైటిస్, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇలా వాపులు, అలాగే ఈ క్రాకింగ్ సౌండ్స్, ఇవన్నీ అసలు ఎందుకు వస్తాయి, ఎలా తగ్గాలి? ఎందుకంటే ఇప్పుడు యంగ్స్టర్స్ కి కూడా వస్తున్నాయి కాబట్టి వెరీ కామన్ అయిపోయింది. సో దాన్ని వాట్ కెన్ బి డన్? అయితే చూడండి, మీరు చెప్పింది ఇంకా మంచి పద్ధతిలో చెప్పాలంటే కీలవాతం. ఓకేనా? ఆయుర్వేదాలు అయితే కీలవాతం అని చెప్తాం. అయితే ఈ రుమటైటిస్, ఆర్థరైటిస్ ఇవన్నీ కూడా ఒక గ్యాస్ట్రిక్ వల్లనే వస్తుందని ఎంతమందికి తెలుసు? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్లనే వస్తుంది. ఓకే. ఏమవుతుంది? గ్యాస్ట్రిక్ వల్ల పెయిన్స్ ఎట్లా వస్తాయి? అదే అయితే మనకు కిడ్నీకి బ్లడ్ ఫ్లో కావాలి. బ్లడ్ ఫ్లో కావాలి. కిడ్నీస్ బ్లడ్ అంతా ప్యూరిఫై చేసేదానికి కిడ్నీ ఫంక్షన్ ఏంటంటే బ్లడ్ని ప్యూరిఫై చేయాలి. అయితే ఈ బ్లడ్లో ఎప్పుడైతే మన గ్యాస్ట్రిక్ సమస్యల్లో బ్లడ్ ఆక్సిజన్ అనేది బ్లడ్లో ఎక్కువ కలిసినప్పుడు, చిన్న ప్రాబ్లం అనుకుంటాం గ్యాస్ట్రిక్ మనం, ఆ చిన్న ప్రాబ్లం ఈరోజు చెప్తున్నా నేను, జాయింట్ పెయిన్స్ అన్నిటి కూడా ఈ కీలవాతంకి గ్యాస్ట్రిక్ అంటే గ్యాస్ అనేది, ఈ గాలి అనేది బ్లడ్లో ఎక్కువైపోతుంది. ఎక్కువైపోయినప్పుడు కిడ్నీ ఏం చేస్తుంది? బ్లడ్ ప్యూరిఫై చేసేటప్పుడు గాలి ఎక్కువ ఉంటుంది. గాలి ప్లస్ బ్లడ్ రెండు తిరిగేటప్పుడు బ్లడ్ అనేది సరిగా ప్యూరిఫై అవ్వదు. ఎప్పుడైతే బ్లడ్ ప్యూరిఫై అవ్వదో ఈ జెయింట్స్లలో ఉండేవంతా సర్క్యులేషన్ అంతా బ్లడ్ అంతా కూడా గాలితో నిండిపోతుంది. నిండిపోయేసరికి ఇట్లా అన్ని పెయిన్స్ వస్తాయి. అంటే ఈ ఎక్కడెక్కడ జెయింట్స్ ఉంటాయో అక్కడక్కడ పెయిన్స్ వస్తాయి అన్నమాట. ఈ పెయిన్స్ రావడానికి రూట్ కాస్లు వచ్చేసి గ్యాస్ట్రిక్ సమస్యల్లో మెయిన్ ప్రధానంగా లివర్ ప్లస్ లంగ్స్, ఈ రెండు కూడా ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల కీలవాతం అనేది, ఈ రుమటైటిస్, ఆర్థరైటిస్ అన్నిటి కూడా అన్ని రకాల ఆర్థరైటిస్ వస్తాయి. ఇవన్నీ కూడా ఈ రెండు ఆర్గన్స్ వల్లనే వస్తుంది. ఈ రెండు ఆర్గన్స్ ఎక్కడ? ఒకటి లివరు, రెండు లంగ్స్. ఈ రెండు డైజెషన్ సరిగ్గా కాకపోవడం వల్ల ఈ రెండింటి ఫంక్షన్ అనేది కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఈ బోన్ డెన్సిటీ అంతా కూడా వాళ్ళకు తగ్గిపోతుంది. ఈ జెయింట్స్లలో ఏమవుతుందంటే హీట్ ఎక్కువైపోతుంది, గాలి ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఎండాకాలం చూడండి, వడగాళ్ళు అంట మనం, బాడీలో కూడా అలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. పంచభూతాల నుంచి వచ్చిన శరీరం కాబట్టి లోపల కూడా గాలి హీట్గా అయిపోయింది అనుకోండి, ఆ హీట్ అనేది జెయింట్స్లో ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న డెన్సిటీ తగ్గిపోతుంది, బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది. దానివల్ల పెయిన్స్ ఎక్కువతాయి. కాబట్టి దీనికి అలోపతిలో ఏమి ఇస్తారు తెలుసా అండి? ఒక స్టెరాయిడ్ ఇస్తారు, ఒక పెయిన్ కిల్లర్ ఇస్తారు, ఒక యాంటీబయాటిక్ ఇస్తారు, అంతే, ఒక మల్టీవిటమిన్ ఇస్తారు. ఇవి ఎప్పటికీ వేసుకోవాలి. పాపం నరకం అండి. ఒక పేషెంట్ వచ్చారు నా దగ్గరికి, 15 సంవత్సరాల నుంచి మెడిసిన్స్ వాడుతున్నారు, తగ్గకపోవడమే కాకుండా ఆమె ఒక రోబోలాగా ఇలా నడుచుకుంటూ వస్తుంది మా దగ్గర. అంటే యంగ్ ఏజ్, 45 yearsకే, మళ్ళీ పెద్ద ఏజ్ కూడా కాదు. లేడీస్లో ఎక్కువ ఉంటాయి, బాగా గుర్తుపెట్టుకోండి. ఆ స్టెరాయిడ్స్, ఆ పెయిన్ కిల్లర్స్ అన్నీ వాడి ఇంత లావ్ అయిపోయింది. మళ్ళీ ఏమి తినదు, మళ్ళీ జస్ట్ కొద్దిగా రైస్, 2 పుల్కాలు ఏవో తింటదంట, అంతేగాని తిని వెయిట్ పెరగలేము. వెయిట్ పెరిగిపోయింది, మూమెంట్ లేదు. అవన్నీ కూడా చూసి మాదేంది ఆయుర్వేద కాబట్టి నాడి చూస్తాం, మనకు అప్పుడే వస్తుంటేనే మనకు సిమ్టమ్స్ తెలిసిపోతాయి. కాబట్టి రూట్ కాజ్ చూసేసి మనం ఏంది అనేది చూసేసి కరెక్ట్గా 2 months, ఆ వీడియో మీకు పంపిస్తాను ఒకసారి. 2 months, జస్ట్ 2 monthsలో ట్యాబ్లెట్స్ స్టెరాయిడ్స్ ట్యాబ్లెట్ మానిపించేసాం. ఫస్ట్ మంత్లో ఏమైంది అంటే ట్యాబ్లెట్స్ మానిపించేటప్పుడు తను తట్టుకోలేదు, తన బాడీ తీసుకోలేదు. అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే ఒక్కసారిగా మానేయడం వల్ల వాళ్ళకు షాక్కి గురైపోతారు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇది ఒక్కసారిగా ట్యాబ్లెట్లు మానేస్తే షాక్కి గురవుతారు. స్టెరాయిడ్స్ కానీ, థైరాయిడ్ ట్యాబ్లెట్లు అయినా, పెయిన్ కిల్లర్స్ అయినా ఒక్కసారిగా మానేస్తే ఒకలాంటి షాక్ గురవుతారు వాళ్ళు. అంటే బాడీ ఇంకా అది కావాలన్నట్ల రిక్వైర్మెంట్ ఉంటుంది, అలా చెప్తుంది అనమాట, పడిపోయి ఉంటుంది. కాబట్టి అలాంటి ట్యాబ్లెట్స్ మానిపించడం చాలా కష్టం. కానీ ఆయుర్వేదాలో కూడా అలాంటి ట్యాబ్లెట్స్ మానిపించి ఆయుర్వేదాల రూట్ కాస్ నుంచి నాడి చూసి వాళ్ళకి రూట్ కాస్ నుంచి ఎక్కడైతే డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసేది ఏదైతే ఉంటాయో, బ్లడ్ని ప్యూరిఫై చేసే మెడిసిన్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల కూడా ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్కి పర్మనెంట్ సొల్యూషన్ అనమాట. ఒక 3 to 4 months కనుక కరెక్ట్గా పత్యం చేసుకుంటూ వాడితే ఖచ్చితంగా ఇది పర్మనెంట్గా తగ్గిపోయే రెమెడీస్ ఆయుర్వేదాలో కొన్ని 100 రెమెడీస్ ఉన్నాయి. దాంట్లో మేము కొన్ని పేటెంట్స్ చేసుకున్న కొన్ని రెమెడీస్ ఉన్నాయి. ఆ రెమెడీస్ని మేము వాడుకోవడం వల్ల ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ కాకుండా కీలవాతం అనేది పర్మనెంట్గా తగ్గిపోయిన పేషెంట్స్ మా దగ్గర చాలామంది ఉన్నారు. అందరికీ చూడండి, ఈ మధ్య చాలా మందికి మోకాళ్ళ ఆపరేషన్లు చేయించుకుంటున్నారు, కానీ చిన్న అవేర్నెస్ లేకపోవడం వల్ల చేసుకుంటున్నారు. మేము చాలా ఇంతకుముందు గతంలో కూడా చెప్పాను నేను, మేకప్ అంటే మోకాల ఆపరేషన్లు కానివ్వండి, ఇలాంటి ఆర్థరైటిస్, కీలవాతానికి మేము మేకప్ అల్లో ఒక మెడిసిన్ ఇస్తాం మేము. ఆ మెడిసిన్ కరెక్ట్గా ఒక 15 days వాడితే హై కాల్షియం అండి, బాడీలో హై కాల్షియం వస్తుంది,
ప్లస్ బోన్ డెన్సిటీ పెరుగుతుంది, పెయిన్స్ అయితే విత్ ఇన్ 15 days లో తగ్గిపోతాయి. అలాంటి మంచి మంచి రెమెడీస్ ఉన్నాయి. కొంతమందికి ఆల్రెడీ సగం అరిగిపోయి ఉంటాయి కదా మోకాళ్ళు, అలాంటి వాళ్ళకి కూడా మళ్ళీ ఖచ్చితంగా అండి. ఇప్పుడు బోన్ యొక్క గుణం ఏంటి చెప్పండి. ఇక్కడ బోన్ గుణం ఏంది, నేచర్ గుణం ఏంది దీంట్లో? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి ఇక్కడ చర్మం కట్ అయింది, ఏదో దెబ్బ తగిలి బ్లేడ్ కట్ అయింది, ఇట్లా కట్ అయింది న్యాచురల్. ఇప్పుడు మీరు వదిలేస్తే అది ఆటోమేటిక్ గా హీల్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ గా ఇప్పుడు బోన్ ఫ్రాక్చర్ అయింది అనుకుందాం. బోన్ ఫ్రాక్చర్ అయితే కరెక్ట్ గా స్ట్రేట్ గా పెట్టేసి 4 దెబ్బలు పెట్టి కట్టేస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్ గా ఎంత వీక్ ఉన్నా సరే, ఎంత ఏజ్ అయినా సరే, బోన్ యొక్క గుణం, బొక్క యొక్క గుణం ఏంది అని అంటే మళ్ళీ న్యాచురల్ గా దాంట్లో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ ని బేస్ చేసుకుని మళ్ళీ అత్తుకునే గుణం ఉంటుంది. నువ్వు ఆపరేషన్ చేసినా అత్తుకుంటుంది, చేయకున్నా అత్తుకుంటుంది. అయితే ఆపరేషన్ చేస్తే ఏంది, ఇలా అతుక్కునేది అంటే క్రాస్గా అతుక్కునేది స్ట్రేట్గా అతికిస్తారు వాళ్ళు, అంతే. కానీ దీంట్లో అంటే ఆయుర్వేదంలో కూడా కొంతమంది చాలామంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. కరెక్ట్గా ఎంత పెద్ద బోన్ ఫ్రాక్చర్ అయినా సరే కరెక్ట్గా జాయింట్ని బ్యాలెన్స్ చేసేసి జాయింట్ చేసేసి దానికి టైట్గా ఒక బ్యాండేజ్ కట్టేస్తారు. కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి, అవన్నీ పెట్టేసి కట్టేస్తే న్యాచురల్గా హిమోగ్లోబిన్ పెరగడమే కాకుండా హిమోగ్లోబిన్ కంటే బోన్ డెన్సిటీ కూడా పెరుగుతుంది. కాబట్టి చాలా ఈజీగా అతుక్కుంటుంది బోన్. ఆపరేషన్ ఖచ్చితంగా చేస్తేనే అతుకుంటుందనే రూల్ ఏం లేదండి. నిన్నగాక మొన్న ఆపరేషన్లు చేసినారు, 1000 సంవత్సరాల కింద ఏం చేసినారు ఆపరేషన్లు. కాబట్టి నేచర్ని కొంచెం అవగాహన పెంచుకోండి, నేచర్ మీద అవగాహన పెంచుకోండి, ఆయుర్వేదం మీద అవగాహన పెంచుకోండి. ఖచ్చితంగా మోకాళ్ళ కూడా ఆపరేషన్ లేకుండా మేము ఎంతో మంది, 100 మందికి 1000 మందికి మేము ఆపరేషన్ లేకుండా మేము వాళ్ళకు న్యాచురల్గా ఒక మేకపాలలో లేదంటే ఆవు పాలలో కావాలని ఒక మెడిసిన్ ఇస్తే ఖచ్చితంగా నార్మల్గా వాళ్ళ అంటే ఎంత డెన్సిటీ, బోన్ డెన్సిటీ ఎంత అరిగిపోయినా మళ్ళీ న్యాచురల్గా రీగ్రోత్ అయ్యేదానికి బోన్కి ఉన్న న్యాచురల్ గుణం అది. ఆ గుణాన్ని మనం అర్థం చేసుకుంటే చాలు. కాబట్టి అలాంటి గుణాలను కూడా ఆయుర్వేదంలో కొన్ని రెమెడీస్ ద్వారా కూడా మేము మెడిసిన్స్ ఇవ్వడం వల్ల న్యాచురల్గా పెయిన్స్ తగ్గడమే కాకుండా రీగ్రోత్ అనేది మోకాలు కూడా రీజనరేట్ అవుతుంది, ఎంత సివియర్ పెయిన్స్ అయినా సరే తగ్గుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ వాడి కూడా ఆయుర్వేదాన్ని నమ్మండి ఒకసారి. ఎందుకంటే చాలామంది నెగిటివ్ ప్రచారం చేసిన ఆయుర్వేదం మీద, నేచర్ మీద నెగిటివ్ ప్రచారం చేసే వాళ్ళందరి ఫ్యామిలీస్తో గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ఫ్యామిలీస్ ఏం చేస్తున్నారు. మీ ఒంటింటి వైద్యం కూడా, మీ ఒంటింట్లో ఉండే ప్రతి ఒక్క వస్తువు కూడా ఆయుర్వేదం నుంచే, చెట్ల నుంచి వచ్చినవే. బాగా గుర్తుపెట్టుకోండి. పసుపు యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది, అది కూడా ఆయుర్వేదంలో ఒక ప్లాంటే కదా. మనం తినే ప్రతి ఫుడ్ ఒక ఆయుర్వేద మెడిసిన్ ప్లాంటే కదా. కొత్తిమీర ఆయుర్వేద మెడిసిన్ ప్లాంటే. చిన్న అవేర్నెస్ లేకపోవడం, ఏం ఫుడ్ తింటే ఫుడ్ లాంగ్ టర్మ్ లో ఫుడ్ తింటేనే డిసీజెస్ వస్తాయి. లాంగ్ టర్మ్ లో అదే ఫుడ్ తినడం వల్ల కూడా మంచి చేసుకోవచ్చు. అవేర్నెస్ కావాలి. టాబ్లెట్లు డైరెక్ట్ గా పుట్టలే, కానీ చెట్లు డైరెక్ట్గా అవంతవే జనరేట్ అవుతున్నాయి. ఒక్క చెట్టుకి ఎన్ని సీడ్స్ అవుతాయి, ఒక చెట్టు నుంచి ఎన్నో ప్లాంట్స్ అవుతాయి. మళ్ళీ ఒక్కటి జనరేట్ అయితే నేచర్ను ఎంత అడవులను చంపేసాయి, చెట్లు పెరుగుతూనే ఉంటాయి. 100 చెట్లు కొట్టేస్తే ఆ చెట్టు 100 చెట్లకు 1000 సీడ్స్ అయి ఉంటాయి. 1000 సీడ్స్ మళ్ళీ మొలకెత్తి ఉంటాయి. దాంట్లో 500 బతికితే 500 మళ్ళీ వేస్తాయి. కాబట్టి నేచర్కి చావు లేదు. బాగా గుర్తుపడ, పంచభూతాలు అనేవి చాలా గొప్పవి, ఈ సైన్స్కి ఆపోజిట్గా పనిచేస్తాయి. కాబట్టి ఈ పంచభూతాలు నమ్మిన వాళ్ళని ఈ ఆరోగ్యం పట్ల మాత్రం ఎప్పుడు కూడా అశ్రద్ధ తీసుకోకండి. పంచభూతాలను నమ్మిన వైద్యం ఒకటి ఉంది అని అంటే అది ఆయుర్వేద వైద్యం అనేది మాత్రం గుర్తిస్తే చాలా అద్భుతంగా ఎలాంటి డిసీజ్ అయినా తగ్గించుకోవచ్చు అనేది ప్రకృతి చెప్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.